హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ నాటుకోడి పలావ్ని ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం రెగ్యులర్గా బ్రాయిలర్ చికెన్తో పలావ్ చేస్తూ ఉంటాం కదండి, దానితో పోలిస్తే ఈ నాటుకోడి పలావ్ అనేది చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఇందులోకి సింపుల్గా రైతా చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు సులువైన పద్ధతిలో చూపిస్తాను. ఇక్కడ 750 గ్రామ్స్ నాటుకోడి ముక్కలు తీసుకున్నానండి. మీడియం సైజులుగా కట్ చేసి వీటిని ముందుగానే 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ పైన కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంటే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ పాటు అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఇలా ముందుగానే ముక్కలకి పసుపు, ఉప్పు, కారం పట్టించడం వల్ల పలావ్ టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా రైస్ని కూడా నానబెట్టుకుందాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి, 2 గ్లాసుల దాకా. ఇలా మనం రైస్ని తీసుకునేటప్పుడు కొలతలతో తీసుకోవడం వల్ల మనకి పలావ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 2 గ్లాసుల బాస్మతి రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టండి, ఒక 20 నిమిషాల పాటు. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. లేదా మొత్తం నూనెతో అయినా కూడా చేసుకోవచ్చండి. పలావ్ కదా, కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 ఇలాచి, అలాగే 3 లవంగాలు, 1 టీ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం వేసిన మసాలా దినుసులు బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలను, అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ రెండింటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోతే సరిపోతుంది వీటిలో. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మరలా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి పలావ్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. కాసేపటి తర్వాత చూస్తే ఇప్పుడైతే ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా నాటుకోడి ముక్కలు, వాటిని ఇక్కడ వేసుకుందాము. అలాగే ఒకసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగే మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా నాటుకోడి ముక్కల్ని మగ్గించిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. ఇలా సన్నగా తరగడం వల్ల త్వరగా మగ్గిపోతుంది టమాటా అనేది. ఇప్పుడైతే ఇందులోకి వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, అదేవిధంగా వేయించిన జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. అదేవిధంగా మీకు ఇంకా ఎమ్మీగా రావాలనుకుంటే కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలాంటప్పుడే 1 టేబుల్ స్పూన్ దాకా, నేనైతే వేయట్లేదు. ఇలా మసాలాలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించండి. 3 నిమిషాల తర్వాత చూద్దాము. ఇలా నాటుకోళ్ళలోంచి వాటర్ అనేది బయటికి వస్తుంది చూడండి. ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము రైస్ని వేసుకోవాలండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇలా స్ట్రైనర్ కింద పక్కకు తీసుకొని వేసేసుకుందాము. అలాగే తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట. ఒకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే ఈ పలావ్కి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. మనం ఒక 20 నిమిషాల పాటు రైస్ని నానబెట్టాం కాబట్టి 1 గ్లాసుకి 1 గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. మనం ఇక్కడ 2 గ్లాసుల రైస్ వాడాం కదా, సో 3 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. అదేవిధంగా ఇక్కడే సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ కింద 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశానండి. పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ అనేది. మనము 3 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆపుకొని ఈ కుక్కర్లో స్టీమ్ అంతా కూడా పోయేంత వరకు వెయిట్ చేయాలి. అలా చేయడం వల్ల లోపల రైస్ అనేది బాగా దమ్ అవుతుందన్నమాట. కుక్కర్లో స్టీమ్ అంతా కూడా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా ఎంత యమ్మీగా వచ్చిందో నాటుకోడి పలావ్ అనేది. సూపర్ టేస్టీగా ఉందండి. ఎక్కడా కూడా ఈ బాస్మతి రైస్ అనేది బ్రేక్ అవ్వలేదు, అంటే విరగలేదనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మరి మెత్తగా అవ్వలేదు, అలాగే పలుకుగా ఉడకలేదు. చాలా సాఫ్ట్గా వచ్చిందండి రైస్ అయితే మాత్రం.
ఇంకొకటండి, ఈ నాటుకోడి పలావ్ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ హడావిడి పడుకుంటూ షేర్వా కానీ ఏదైనా పెద్ద గ్రేవీ కర్రీస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సింపుల్గా రైతాతో హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది, చాలా యమ్మీగా స్పైసీగా. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక చూస్తున్నారా ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో. సో మీకు తెలుస్తుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చూపించిన పద్ధతిలో మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.